ఎపిసోడ్ 111. కథ మలుపు తిరిగింది. తన శరీరంలో 2 రకాల ట్రూ ఫోర్సెస్ ని సృష్టించుకున్న ధర్మ ఎంతగానో మురిసిపోయాడు. ఒక కొత్త నైపుణ్యాన్ని కనుగొన్నట్టుగా అతను భావించాడు. సిల్వర్ వాల్ టెక్నిక్ 11వ లెవెల్ వరకు చేరుకోగలదు. అదిప్పుడు 10వ లెవెల్కి చేరుకునే దిశలో ఉంది. దాన్ని 11వ లెవెల్ వరకు తీసుకువెళ్లిన తర్వాత మాత్రమే అతను గోల్డెన్ వాల్ టెక్నిక్ ని నేర్చుకోగలడు. ఇదిలా ఉంటే మరుసటి రోజు ఉదయాన్నే అతను అద్దంలో తన మొహం చూసుకొని షాక్ అయ్యాడు. అతని ఎడమ కన్ను పూర్తిగా నీలిరంగులో మారిపోయింది. చూడడానికి భయంకరమైన రాక్షసుల్లాగా కనిపించాడు ధర్మ. దాంతో పాటుగా అతని నల్లటి జుట్టు కూడా నీలిరంగులో మారిపోయింది. ఓరి దేవుడో, ఇదేంటిది, ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు అని మనసులో అనుకుంటూ భయపడిపోయాడు. జుట్టు నీలిరంగులో మారినా అదొక ఫ్యాషన్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది కుర్రాళ్ళు తమ జుట్టుకి రకరకాల రంగులు వేసుకుంటూ ఉంటారు. కానీ నీలిరంగులోకి మారిన ఎడమ కంటి సంగతి ఏంటి? తొందరలోనే తన పరిస్థితి సాధారణంగా మారాలి అని భావించాడు ధర్మ. అతను ఎంతగానో ప్రయత్నించినా సరే అతని కంటి రంగు పోవడం లేదు. ఇక చేసేది లేక ఒక నల్లటి రిబ్బన్ని తయారు చేసుకొని తన ఎడమ కంటికి కట్టుకున్నాడు. చూడడానికి ఒంటికన్ను రాక్షసుల్లా కనిపిస్తూ ఉన్నప్పటికీ ఇది కొంతలో కొంత మెరుగని సంతృప్తి చెందాడు. ఒక కన్నుకు నల్లటి రిబ్బన్ కట్టుకొని నీలిరంగు జుట్టు వేసుకొని ధర్మ భలే విచిత్రంగా కనిపించాడు. ఇదో స్టైల్ అని చెప్పి మేనేజ్ చేయొచ్చులే అని మనసులో అనుకుంటూ బాధగా నిట్టూర్చాడు. అంతలో అతని ఎడమ కంటిలో ఏవో కదలికలు చెలరేగాయి. అతని కన్ను దేనినో స్పష్టంగా చూస్తున్నట్టుగా అనిపించింది. కంట్లో ఏదైనా మార్పులు జరుగుతున్నాయేమోనని భయపడ్డాడు ధర్మ. తనను రాక్షసుల్లా భావించి అకాడమీ వాళ్ళు తనను చంపరు కదా అని భయపడ్డాడు. ఇక్కడే ఉండి చచ్చే కంటే ఇంకెక్కడికైనా వెళ్ళి బతకడం బెటర్ అని మనసులో అనుకుంటూ ఆ బిల్డింగ్ వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అనుకున్నాడు ధర్మ. అతను వెంటనే బయటకు వేగంగా నడిచాడు. ఎవ్వరితోనూ అతను మాట్లాడదలుచుకోలేదు. కానీ కొంతమంది అతన్ని గుర్తించి ముక్కును వేలేసుకున్నారు. వీడేంటి ఇలా వింతగా మారిపోయాడు అని ఒకరంటే, అవును, వాడి నుండి భయంకరమైన ప్రాణశక్తి విడుదలవుతూ ఉంది, అంటే వాడు అధిరోహణ స్థాయికి చేరుకున్నాడన్నమాట అని అనుమానంగా అన్నారు మరొకరు. వాడి జుట్టు కలర్ ఎందుకో మారిపోయింది. కంటికి ఏదో కట్టుకున్నాడు, ఎందుకు? వాడు ఏమైనా పాడు పని చేశాడా అని అక్కడున్న వారందరూ చెవులు కొనుక్కోవడం మొదలుపెట్టారు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ధర్మ నుండి వస్తున్న ప్రాణశక్తి విపరీతమైన భయాన్ని కలిగించింది. కేవలం భౌతిక శరీరంలో వాడు అధిరోహణ స్థాయికి చేరుకున్నాడు అంటే చాలా గ్రేట్ అని ధర్మాన్ని చూస్తున్న వినోద్ కూడా మనసులో అనుకుంటూ భయపడిపోయాడు. అధిరోహణ స్థాయిలో ఉన్న మొదటి సైక్ లెవెల్ వీరులను కూడా ధర్మ తన భౌతిక శరీరంతో ఓడించగలడు. ఇక వాళ్ళందరి మాటలు వింటున్న ధర్మ అక్కడ ఆగలేకపోయాడు. వెంటనే అక్కడ నుండి వేగంగా మాయమైపోయి అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలో ఎవరు ఉండరు అని అతనికి బాగా తెలుసు. అడవిలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత అతనికి ఒక గుహ కనిపించింది. ఎవ్వరూ తనని అనుసరించకుండా జాగ్రత్త పడుతూ అతను ఆ గుహలోకి వెళ్ళాడు. ఆ తర్వాత అతను ఎడమ కంటికి ఉన్న రిబ్బన్ని తీసేసి ఆ కంటితో ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని స్కాన్ చేసి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు అని నిర్ధారించుకున్న తర్వాత ఊపిరి పీల్చుకున్నాడు ధర్మ. తన ఎడమ కంటిలో జరగబోయే మార్పుల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఇలా ఒక అరగంట గడిచిపోయింది. అతని ఎడమ కంటిలో కదలికలు వేగవంతమయ్యాయి. అంతలో ఒక్కసారిగా అతని కంటి చుట్టూ పరుచుకున్న నీలిరంగు కాంతి సుడిగాలిలాగా మారిపోయి చక్కర్లు కొట్టింది. ఆ కాంతి లోపలే తిరుగుతూ అతని కంటి నుండి రక్తం కారడం మొదలైంది. దాంతో ఒక్కసారిగా నొప్పితో విలవిలలాడిపోయాడు ధర్మ. నేల మీద పడి మెలికలు తిరుగుతూ ఆక్రందనలు చేశాడు. ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు కాబట్టి సరిపోయింది. ఒకవేళ అతను అకాడమీలో ఉన్నట్లయితే అతని అరుపులు అకాడమీ మొత్తానికి వినిపించేవి. ఏదో అదృశ్య శక్తి తన రక్తాన్ని పీల్చేస్తున్నట్టుగా ధర్మకి అనిపించింది. ఇలా ఒక 30 నిమిషాల పాటు కొనసాగింది. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న అనుభూతి కలిగింది అతనికి. అయినా సరే ప్రాణాలతో బతికి బయటపడగలిగాడు. కాసేపటి తర్వాత మెల్లగా అతని ఎడమ కంటిలో స్థిరత్వం ఏర్పడింది.
ఎప్పుడూ కనిపించే నల్లటి ప్రదేశంలో ఆకుపచ్చటి కాంతి మరొకసారి అతనికి ప్రత్యక్షమైంది. ఈసారి ఆ కాంతి వేగంగా తిరగడం మొదలుపెట్టింది. అంతలో అతనికి ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఆ తర్వాత ఒక నీలి ద్రవం అతని కంటి నుండి కారడం మొదలుపెట్టి అతని అవయవాల్లోకి కలిసిపోయింది. ఇది రక్తమా? ఒకవేళ నా పురాతన దేవుడి రక్తమా అని మనసులో ప్రశ్నించుకుంటూ షాక్ అయ్యాడు ధర్మ. ఏదో తెలియని వారసత్వాన్ని అతను పొందుకున్నట్టుగా అతనికి అనిపించింది. అతని రక్తం కూడా వేడెక్కిపోవడం మొదలుపెట్టింది. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కావడం లేదు. అంతేకాకుండా అతని శరీరంలో కలుగుతున్న మార్పులు కూడా అతనికి అర్థం కావడం లేదు. అధిరోహణ స్థాయిని మించిన కొత్త శక్తి ఏదో తన శరీరంలో రూపుదిద్దుకున్నట్లుగా ధర్మకు అనిపించింది. మరికొన్ని నిమిషాల పాటు ఆ నొప్పిని, ఆ మార్పులను భరిస్తూ ఉన్నాడు. కాసేపటికి అతని ఎడమ కంటిలో కదలికలు ఆగిపోయాయి. ఊపిరి పీల్చుకున్నాడు ధర్మ. ప్రాసెస్ ముగిసిపోయిందా ఏంటి అని మనసులో అనుమానంగా అనుకున్నాడు. కానీ ఈ ప్రాసెస్ ఇంత సింపుల్గా ముగిసిపోయేది కాదు అని అతనికి అర్థమైంది. అసంకల్పితంగా తన ఎడమ కంటిని తెరిచి చూడడానికి ప్రయత్నించాడు. కానీ అతని ఎడమ కన్ను రెప్ప కూడా చాలా బరువుగా మారిపోయింది. ఎంతో ప్రయత్నిస్తే గాని అతను తన కన్ను రెప్పని తెరవలేకపోయాడు. అసలు ఆ కన్నుతో అతనికి సంబంధం లేదు అన్నట్లుగా అనిపించింది. దాంతో అతనికి చిరాకు ముంచుకొచ్చింది. తన ప్రమేయం లేకుండానే తన జీవితంలో ఏవేవో జరిగిపోతూ ఉన్నాయి. ఒక్కసారిగా ఈ ఎడమ కంటి శక్తి రావడం, తన లెవెల్ పెరగడం, ఎక్కడో పల్లెటూరులో పుట్టిన అతను ఇప్పుడు ఒక గొప్ప అకాడమీలో చదువుకునే స్థాయికి చేరుకోవడం, ఇవన్నీ గొప్ప విషయాలు అయినప్పటికీ కూడా ఆ ఎడమ కంటి వల్ల తాను ఒంటికన్ను రాక్షసుల్లా మారిపోవలసి వస్తుందేమోనని అతను ఎంతగానో భయపడిపోయాడు. తన కంటిని పోగొట్టుకోవడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. తన శక్తిని అంతా ప్రయోగిస్తూ కనురెప్పను తెరవడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నా సరే అతను కన్ను తెరవలేకపోతున్నాడు. చివరాఖరికి సిల్వర్ వాల్ టెక్నిక్ ఉపయోగించి తన శరీరంలో ఉన్న శక్తిని అంతా బయటకు తీసి కనురెప్పను తెరవడానికి ప్రయత్నించాడు. అతని రక్తంలో ఒక సన్నని నీలికాంతి కనిపించింది. దాంతోపాటు తన సామర్థ్యం కూడా ఎంతగానో పెరిగిపోయినట్టు అతనికి అనిపించింది. అతని సిల్వర్ 2 ఫోర్స్తో పాటు బ్రీతింగ్ ఫోర్స్ కూడా గణనీయంగా పెరిగింది. మానవ పరిమితులను దాటి అతని నుండి విపరీతమైన ప్రాణశక్తి విడుదలైంది. ఆ సమయంలో ధర్మకి కూడా తాను మనిషా కాదా అని అనుమానం కలిగింది. తెరుచుకోవే, నా కన్ను నా స్వాధీనం లేకపోతే ఎలా? నా కన్ను తెరుచుకోమని నేనే ఆజ్ఞాపిస్తున్నాను అని పిచ్చిగా తన మీద తానే అరుచుకున్నాడు ధర్మ. అతనికి ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదు. ఎంత ప్రయత్నిస్తున్నా సరే తన కంటిని తెరవలేకపోతూ ఉన్నాడు. శరీరం మీద అతని కంట్రోల్ కోల్పోయినట్లుగా అతనికి అనిపించింది. అయితే అతని శరీరంలో అనంతమైన శక్తి ప్రవాహం కలుగుతూ ఉండడంతో బలవంతంగా ఒక సెకను పాటు కంటిని తెరిచి చూశాడు ధర్మ. ఆ ఒక్క క్షణంలో అతని కన్ను పూర్తిగా తెచ్చుకుంది. ఆ వెంటనే ఆకాశం బద్దలైపోతున్నట్టుగా అతనికి అనిపించింది. అసలు ఏం జరిగింది అని అయోమయంగా మనసులో అనుకున్నాడు ధర్మ. తన బాడీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయో అతనికి అర్థం కావడం లేదు. ప్రపంచం తలకిందులుగా మారిపోయినట్టుగా అతనికి అనిపిస్తూ మరింత భయాందోళనలకు గురవుతూ ఉన్నాడు. ఇప్పుడు కనుక తన కంటిని తెరుచుకోలేకపోతే ఇంకెప్పటికీ తన కంటిని తెరవలేను అని అతనికి అనిపించింది. అయితే అతను తన కంటిని కొద్దిపాటిగా తెరుస్తున్న ప్రతిసారి ఆకాశం బద్దలైపోతున్నట్లు, ప్రపంచం తలకిందులుగా మారిపోతున్నట్లుగా, ఈ విశ్వాన్ని అతను అంతం చేస్తున్నట్లుగా అతనికి ఏదో తెలియని అనుభూతి కలుగుతూ ఉంది. అంతలో అక్కడ అతనికి కొంతమంది స్టూడెంట్స్ కనిపించారు. అయితే వాళ్ళు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా తమ పనేదో తాము చేసుకుంటూ ఉండడం గమనించిన ధర్మకు ఈ ఆకాశం బద్దలైపోతున్న అనుభూతి కేవలం తన సొంతమని, తనకు కలుగుతున్న భ్రమ అని అతనికి అర్థమైంది. కానీ ఇటువంటి భ్రమలు ఎందుకు కలుగుతున్నాయో మాత్రం అతను
అతనికి తెలియలేదు. అయితే అతనికి తెలియని విషయం ఏంటంటే, అతను ఎడమ కంటిని తెరవడానికి ప్రయత్నిస్తున్న ప్రతిసారి చంద్రమాధవ్ అకాడమీలో ఉన్న ట్రూ స్పిరిట్ స్థాయికి చెందిన మాస్టర్స్ అందరి గుండెలు అదిరిపోయాయి. ఒక ఆకుపచ్చటి బిల్డింగ్ లోపల ఒక అందమైన వ్యక్తి రక్తాన్ని కక్కుకున్నాడు. ఒక్కసారిగా మెడిటేషన్ చేస్తున్నవాడు కాస్త ఉలిక్కిపడి ఈ బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. అసలేం జరుగుతుంది అని తనని తాను ప్రశ్నించుకున్నాడు ఆ వ్యక్తి. అతను మరెవరో కాదు, వనమాలి మాస్టర్. అతని మొహంలో రంగులు మారిపోయాయి. ఏదో తెలియని ఆందోళనతో అతనికి చెమటలు పట్టేశాయి. ఏదో విచిత్రమైన అనుభూతి కలగడమే కాకుండా అతని ఒళ్ళంతా ప్రకంపనలు మొదలయ్యాయి. కేవలం వనమాలి మాస్టర్ మాత్రమే కాదు, అకాడమీలో ఉన్న ట్రూ స్పిరిట్ లెవెల్కి చెందిన మాస్టర్స్ అందరికీ ఇదే అనుభూతి కలిగింది. తమ అకాడమీలో ఏం జరుగుతుందో వాళ్లకు అర్థం కాక అందరూ జుట్టు పీక్కున్నారు. వారిలో కొంతమంది ధ్యానంలో ఉన్నారు. వాళ్ళందరూ తమ తపస్సు భగ్నమై శక్తి విహీనులయ్యారు. మరికొంతమంది మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఆ మార్షల్ ఆర్ట్స్ కాస్త బెడిసికొట్టి గాయాలు పాలయ్యారు. ఎన్నడూ లేనిది ఇలా ఎందుకు జరుగుతుందో వాళ్ళకు అర్థం కావడం లేదు. మార్షల్ ఆర్ట్లో వాళ్ళ స్థాయి ఎంత బలంగా ఉంటే అంత బలమైన అనుభూతికి లోనవుతూ ఉన్నారు అకాడమీలో ఉన్న వీరులు. ఎంత ఆలోచించినా సరే వాళ్లకు తమ పరిస్థితికి కారణం అర్థం కావడం లేదు. అంతలో ఒక్కసారిగా వాళ్లకు కలిగిన ఈ వింతైన అనుభూతి మాయమైంది. అదే సమయంలో ధర్మ ఎడమ కంటిని పూర్తిగా తెరవగలిగాడు. ఏదో మైకం కమ్మినట్టుగా అనిపించేసరికి ఒక్కసారిగా తల విదిల్చాడు ధర్మ. అంతలో పారదర్శకమైన ఒక కాంతి అతని నీలి కన్ను నుండి బయటకు వచ్చింది. ఆ కాంతి కొన్ని పర్వతాలను ఢీకొట్టి ఆ తర్వాత మేఘాలలో కలిసిపోయింది. ఆ కాంతిని అతను అభివర్ణించలేకపోతూ ఉన్నాడు. కానీ దాని సహాయంతో అతను దేనినైనా చూడగలడు అని అనిపించింది. ఎక్కడో స్వర్గంలో ఉన్న దేవుడు ఈ పారదర్శకమైన కాంతిని తన నుండి ప్రసరించేలాగా చేశాడని అనుకున్నాడు ధర్మ. కానీ చంద్రమాధవ్ అకాడమీలో ఉన్న వాళ్లకు మాత్రం ఆ కాంతి కనిపించలేదు. వాళ్ళు దానిని అనుభూతి చెందలేదు. అయితే ఉన్నత స్థాయికి చెందిన వాళ్లకు మాత్రం కాస్త భయోందనలు కలిగాయి. కానీ ఇదంతా తమ భ్రమగా వాళ్ళు కొట్టి పారేశారు. ఆకాశంలో కలిగిన ఈ వింతైన అనుభూతికి కేవలం కొద్దిమంది మాత్రమే అనుభూతి చెందగలిగారు. పశ్చిమ దిక్కున ఉన్న ఒక పురాతనమైన ప్యాలెస్ లో కొన్ని విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. పూర్వకాలానికి చెందిన ఒక 100 అడుగుల ఎత్తైన రాతి ఫలకం రాజభవనంలోని హాలులో గుండ్రంగా తిరగడం మొదలుపెట్టింది. ఆ రాతిని చూస్తుంటే అది ఏదో పురాతన యుగానికి చెందినట్లుగా అనిపించింది. ఎందుకంటే స్పిరిట్ లెవెల్కి చెందిన వాళ్ళు కూడా దానిని నాశనం చెయ్యలేరు. కానీ ఇప్పుడు మాత్రం ఆ రాయిలో చీలికలు ఏర్పడ్డాయి. అది చూసిన వాళ్ళందరూ షాక్ అయ్యారు. స్వర్గపు శిలలో పగుళ్ళు ఏర్పడ్డాయి, ఏదో చెడు జరగబోతుంది అని ఒకరు భయాందోళనగా అన్నారు. మహామహులు సైతం ఈ పవిత్ర శిలను బద్దలు కొట్టలేకపోయారు. అలాంటిది ఇది దానంతటా అదే విరిగిపోతుంది, ఏదో ప్రళయాన్ని తీసుకురాబోతుంది అని నాకు అనిపిస్తుంది అని మరొకరు కంగారుగా చెప్పారు. ఆ చుట్టుపక్కల కూడా అల్లర్లు చెలరేగాయి. ధర్మ నుండి వచ్చిన ఆ పారదర్శకమైన కాంతి మేఘాలను దాటిన తర్వాత ఈ స్వర్గపు శిలను ఢీకొట్టింది. దాంతో ఎందరో శక్తివంతమైన వీరులు ఆ శిల దగ్గరకు చేరుకున్నారు. అసలు ఏం జరుగుతుంది అని అందరూ కలవర చెందారు. అంతలో అందరికీ దిమ్మ తిరిగిపోయేలాగా మరో గట్టి దెబ్బ తగిలింది. ఒక విచిత్రమైన చెయ్యి ఊదారంగు కాంతిలో ఆ రాతి ముందు ప్రత్యక్షమైంది. ఆ తర్వాత అది ఆ శిలాఫలకం మీద కొన్ని అక్షరాలను రాసింది. ఎంతో కష్టతరంగా ఉన్న అక్షరాలు మారిపోతూ ఉన్నాయి. అక్కడ ఉన్న భయంకరమైన శక్తిని కలిగిన ట్రూ స్పిరిట్ లెవెల్ వీరులందరూ అప్పుడే అక్కడ ప్రత్యక్షమై తమ నాయకుడి వైపు భయంకరంగా చూస్తూ ఉండిపోయారు. తమ రాజ్యంలో ఎప్పుడూ లేని వింతలు కలుగుతూ ఉండడంతో వాళ్లకు నోటమాట రాలేదు. అందరికీ వెన్నులో వెనుకు పుట్టింది. సమయం గడిచే కొద్దీ మరికొంతమంది అక్కడికి చేరుకున్నారు. అయితే ఆ శిలాఫలకం ముందు ఉన్న నాయకుడు తన ప్రాణశక్తితో
అక్కడ ఉన్న వారందరినీ అణిచివేశాడు. స్వర్గపు పవిత్ర శిల పగిలిపోతుంది అంటే దీని అర్థం ఏంటి? ఇది దేనికి సంకేతం అని అక్కడ చేరిన జనాలు ఒకరినొకరు పరీక్షించుకోవడం మొదలుపెట్టారు. ట్రూ స్పిరిట్ స్థాయిని మించిన స్థాయి దైవిక స్థాయి. అటువంటి స్థాయికి చెందిన తమ నాయకుడు కూడా ప్రత్యక్షం కావడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. దైవిక స్థాయికి చెందిన వాళ్ళు ఆ సామ్రాజ్యంలో అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అటువంటి వారు తమ కంటే తక్కువ స్థాయి వీరుల ముందుకు ఎప్పుడో గాని రారు. అలాంటిది ఈ నాయకుడు పవిత్ర శిల ముందు ప్రత్యక్ష కావడమే కాకుండా ట్రూ స్పిరిట్ స్థాయికి చెందిన వాళ్లను అణిచివేస్తూ ఆ పవిత్ర శిల మీద రాయబడుతూ ఉన్న అక్షరాలను అర్థం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉండడం అందరినీ ఆందోళనకు గురి చేసింది. ఇంతకీ ఎవరి నాయకుడు? ఇప్పుడు ఈ కథ ఏ మలుపు తిరగబోతుంది? ఆ పవిత్ర శిల మీద కనిపించే అక్షరాలేంటి? ధర్మ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? తెలుసుకోవాలంటే వినండి మీ పాకెట్ ఎఫ్ఎం.